హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ మనము నిఫ్టీని గమనిస్తున్నాం. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎస్టర్డే కూడా మనము ఈ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అనుకున్న విధంగానే మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్ అవ్వడం కూడా జరిగింది. రేపటి లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే రేపటికి సారీ అండి, 1 సెకండ్ అండి, సారీ లాగౌట్ అయింది. రైట్ అండి. ఓకే, రేపటి యొక్క నిఫ్టీ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ఏ విధంగా లెవెల్స్ మనకు వర్క్ అవుతాయి అనేసి ఒకసారి చూద్దామండి. సో యాక్చువల్గా 23,422 అనేది మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ సపోర్ట్ 1గా మనకు రేపటికి వర్క్ అవుతుంది. అలాగే సపోర్ట్ 2 ఏమవుతుంది, 23,266 సపోర్ట్ 2గా వర్క్ అవుతుంది. అండ్ రెసిస్టెన్స్ 1 చూసుకున్నట్లయితే 23,999 ఏమవుతుంది, రెసిస్టెన్స్ 1 అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూని మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయి కంటిన్యూ అప్ సైడ్కి బ్రేక్అవుట్ అవుతుంటే సెకండ్ టార్గెట్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 24,260 అవుతుందండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేంజ్లో ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ర్యాలీ అవుతుంటే 24,480 అనేది మనకు టార్గెట్ ఫస్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా అదే అవుతుందన్నమాట. సో ఈ విధంగా మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందనే దాన్ని కూడా బేస్ చేసుకొని మనకు కొద్దిగా వాల్యూస్లో చేంజ్ అనేది వస్తుంది. ఓకే అండి, ప్యాటర్న్ బేస్ మీద చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఒక కంటిన్యూ మార్కెట్ ఇప్పుడు బాగా మీరు గమనిస్తే ఫోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. బట్ ఈ ప్యాటర్న్ యొక్క లో బ్రేక్ అయి సస్టైన్ అయితే బాగా గమనించండి, ఈ ప్యాటర్న్ని బిలో సస్టైన్ అయితే మనము బేరిష్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. అలా బేరిష్ చూసే అవకాశంలో ఫస్ట్ టార్గెట్ అండ్ ఫస్ట్ సపోర్ట్ ఏమవుతుంది, ఇక్కడ ఓపెన్ అయితే మార్కెట్ చెప్తున్నానండి. యాక్చువల్గా ఇదే మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. బట్ మధ్యలో మిడిల్లో ఏంటంటే ఒక స్మాల్ సపోర్ట్గా ఇది వర్క్ అయ్యే ఛాన్స్ ఉంది, 23,598. ఒకవేళ మార్కెట్ ఇలా డౌన్ సైడ్కి ఫాల్ అవుతున్నప్పుడు ఈ యొక్క వాల్యూని జస్ట్ ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ వాల్యూ కంటిన్యూ ఇది క్యాండిల్ ఇలాగే బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ మనకు ఇది అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక స్మాల్ సపోర్ట్గా వర్క్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో దానికోసం ఈ యొక్క వాల్యూని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఈ వాల్యూ అవుతుందండి. రైట్ అండి. సో ఇలా మనం చూసుకున్నట్లయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్ మీద మార్కెట్లో ఏ విధంగా మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తుంది, మనం అనుకున్న వాల్యూ దగ్గరకు వచ్చినప్పుడే మనం ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 1 డే బిఫోరే ఖచ్చితంగా మీరు ఏం చేయాల్సి ఉంటుంది, లేదా మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని కానీ ప్యాటర్న్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మీరు బాగా గమనించండి, 12th యొక్క హైని ఈరోజు మార్కెట్ ఏమైంది, బ్రేక్ అవ్వలేదు. 12th యొక్క హైని బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అవ్వలేదు. ఎగ్జాక్ట్గా 12th యొక్క హై వరకు వెళ్ళడము, మార్కెట్ ఫైనల్గా 12th యొక్క బిలోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అందుకు రేపు ఈ ప్యాటర్న్ ఏమవుతుంది, మనకు బేరిష్గానే చూసే ఆపర్చునిటీ ఈ ప్యాటర్న్ అనేది మనకి ఇస్తుందండి. ఈ ప్యాటర్న్కి ఎబోవ్ సస్టైన్ అయితేనే అప్ ట్రెండ్ ఉంటుంది, లేదా ప్యాటర్న్లో ఉన్నంతసేపు మరి కన్సోలిడేషన్ అవుతూనే కొద్దిగా మార్కెట్ అప్ సైడ్కి ర్యాలీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క ప్యాటర్న్కి ఇలా బిలో బ్రేక్ అయినా లేదా సస్టైన్ అయినా షార్ప్గా ఫాల్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి అయితే ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఇలాంటి వీడియోస్కి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్స్ని ఆల్మోస్ట్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.